హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ డెవలప్మెంట్కి ఎగ్జాక్ట్ 800 మీటర్స్ ఏదైతే మన టెంపుల్ నుంచి స్ట్రైట్గా మనకి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్కి ఇక్కడ మనకి బ్లూ షీట్స్ వేసి ఉన్న సైట్లో 3 ఎకర్స్ బిట్ అండి. ఇది ఈ 3 ఎకర్స్ బిట్లో మనకి సర్వీస్ అపార్ట్మెంట్స్ అండ్ 3 స్టార్ హోటల్కి సంబంధించిన కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అపార్ట్మెంట్ G+5 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ అండ్ దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఎవరైతే పర్చేస్ చేసుకుంటున్నారో ఈ పర్చేజ్ వైజ్గా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనకి ఎగ్జాక్ట్గా టెంపుల్ అనేది ఇక్కడ నుంచి 800 మీటర్స్ అండి. మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ 800 మీటర్స్ నుంచి మీకు ఒక 600 మీటర్స్ రాగానే మీకు పెట్రోల్ బంక్, ఇంకొక 100 మీటర్స్ రాగానే మన సైట్. అండ్ మనకి ఈ సైట్ వైజ్గా ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో మనకు లొకేషన్ హైలైట్స్, ఈ రోడ్లో అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ రెసిడెన్షియల్గా మనకు 3 స్టార్ హోటల్ రాబోతుంది. కమర్షియల్గా ఫ్రంట్, రెసిడెన్షియల్గా బ్యాక్ సైడ్, అంటే 1 ఎకర్లో మనకి కమర్షియల్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ 3 స్టార్ హోటల్, అండ్ బ్యాక్ సైడ్ అనేది 2 ఎకర్స్ రెసిడెన్షియల్గా వస్తుంది. అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ ఈ ప్రాజెక్ట్కి అటాచ్డ్గా ఇక్కడ వైపు నుంచి అండ్ దీని సరౌండింగ్, దీని నెక్స్ట్ ఏం రాబోతున్నాయి, దానివల్ల దీనికి అప్రిషియేషన్ వాల్యూ ఎలా వస్తుంది అండ్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు బ్రోచర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం వెంచర్ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నామండి. బ్లూ షీట్స్ తోటి ప్రజెంట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మన యొక్క కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్కి YTDA అప్రూవల్స్ తోటి ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అండ్ 3 స్టార్ హోటల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఆ గైడ్లైన్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ఈ గైడ్లైన్స్ ఫాలో చేసి కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు, ఎటువంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు వెంచర్కి అయితే మెయిన్ రోడ్ కనెక్టివిటీ 100 ఫీట్ల రోడ్ అండి. ఏదైతే మనకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ 3 స్టార్ హోటల్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో దీనికి 100 ఫీట్ల రోడ్ కనెక్ట్ అయి ఉంది. టెంపుల్ ముందే ఉన్నాము. అండ్ ఇప్పుడు చూడండి, మనకు వెంచర్లకి లోపలికి ఎంటర్ అవుతాం. ఇంకొక 2-3 మంత్స్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి. కన్స్ట్రక్షన్ 50% అయితే సేల్స్ అయ్యాయి. మార్కెట్లోకి ఈ ప్రాజెక్ట్ వచ్చి 1.5 మంత్ అయ్యిందండి. బట్ మనకు కొంచెం లేట్ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు ఈ ప్రాజెక్ట్, ఎందుకంటే మనకు ప్రీవియస్గా శ్రీశైలం హైవే, సాగర్ హైవే సైడ్ మన ఫోకస్ ఎక్కువగా ఉండేది. యాదగిరిగుట్ట వైపు మనకి ఏదైతే ఉందో దాని రిక్వైర్మెంట్ అనేది చాలామంది అడిగినా కానీ దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ మేము అన్నీ వెరిఫై చేసుకొని దాంట్లో బెస్ట్ ప్రాజెక్ట్ అనేది ప్రమోట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంది. బట్ టైం తీసుకున్నా కానీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వర్త్ ఫర్ మనీ, అంటే ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాల్యూ అడిషన్, అంటే అప్రిషియేషన్ వాల్యూ ఏదైతే వస్తుంది అనే గట్టిగా నమ్మకం మాకు కలిగిన తర్వాతే మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీకు చూడండి, మీకు బ్రోచర్ వైజ్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు చూడండి, మీకు ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూపిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మీ కళ్ళ ముందర అపార్ట్మెంట్ కనబడుతుందో ఫ్రంట్ సైడ్ ఏదైతే మీకు అమోగా గ్రాండ్యూర్ అని కనబడుతుందో అది 3 స్టార్ హోటల్ అండి. అది 1 ఎకర్లో రాబోతుంది. మనకి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ సైడ్ బ్యారికేడ్స్ నుంచి మనం ఏదైతే నిలబడి ఉన్నామో ఆ పాయింట్ వరకు మనకు 3 స్టార్ హోటల్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి కదండి, 5 ఫ్లోర్స్, అది ఈ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మనకు బార్డర్ వాల్, కాంక్రీట్ వాల్ కనబడుతుంది కదండి, ఆ వాల్ వరకు మనకు ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్స్ 1 BHK 2 BHK సర్వీస్ అపార్ట్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. అయితే ఏదైతే స్టార్టింగ్లో వస్తున్న 1 ఎకర్ కమర్షియల్గా 3 స్టార్ హోటల్ ఉందో దానికి సంబంధించిన సేల్స్ అనేవి ఏవి లేవండి. ఇది కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఓన్ ఫండింగ్ తోటి ఈ 3 స్టార్ హోటల్ని డెవలప్ చేస్తున్నారు. మనకి ఎందులో ఆప్షన్ ఇస్తున్నారంటే బ్యాక్ సైడ్ 2 ఎకర్స్లో రాబోతున్న సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ వస్తున్నాయి. దానికి రెంటల్ వాల్యూ అడిషన్ ఎలా వస్తుందో వాళ్ళే చెప్తున్నారు. లేదు కొందరు ఎలా అంటే వాళ్ళ పర్సనల్గా యాదగిరిగుట్ట సైడ్ వచ్చినప్పుడు ఏదో ఒక పర్సనల్ స్పేస్ కావాలనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూసుకునే వాళ్ళ కోసం ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ దానికి సంబంధించిన అమ్యూనిటీస్ మీకు డీటెయిల్స్ అనేటివి వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది నేను వీడియోలో చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. అండ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఫ్రంట్ సైడ్ చూపించాను కదా, యాక్చువల్గా మెయిన్ రోడ్డు బ్యారికేడ్స్ నుంచి ఏదైతే మనకు లోపల వెంచర్ సైడ్ చూస్తున్నామో లోపల వైపు వ్యూ అనేది మనకు ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత ఇలా ఉంటుందండి. కమర్షియల్ది 3 స్టార్ హోటల్ అనేది వ్యూ.
అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తేనేమో ఈ కన్స్ట్రక్షన్ అనేది ఈ మోడల్గా ఉంటుంది. అండ్ పాయింట్ వైజ్గా చూడండి, మీకు ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది వర్క్ స్టార్ట్ చేయడానికి మొత్తం మెటీరియల్ అంతా కన్స్ట్రక్షన్ గ్యాదర్ చేసుకుంటున్నారు. అండ్ మీకు ఇప్పుడు చూడండి, మెయిన్ రోడ్ నుంచి మనం లోపల ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో పార్క్ ఏరియా లాగా అలర్ట్ చేశారు. అండ్ దాని తర్వాత ప్రపోజ్డ్ హోటల్ 5 floors మీకు ఇంతకుముందు చూపించిన కమర్షియల్ది. అండ్ దాని బ్యాక్ సైడ్ ప్రపోజ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ G+5. మీకు సైడ్కి చూడండి 7 meters వైడ్ కారు వెళ్ళేటట్టు ఇచ్చారు. ఎందుకంటే కమర్షియల్గా టూరిస్ట్ స్పాట్ లాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కార్ కన్వీనియన్స్ ఉండాలి, పార్కింగ్ స్పేస్ సరిగ్గా సఫిషియెంట్గా సరిపోవాలని చెప్పి స్పేస్ అనేది సైడ్కి చాలా స్పేస్ వదులుతారండి. 7 meters స్పేస్ అనేది సరౌండింగ్ మొత్తం మన అపార్ట్మెంట్ సరౌండింగ్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నుంచి స్ట్రైట్గా వస్తుంది. అండ్ మధ్యలో ఈ కొంచెం గ్రీన్ అమ్యూనిటీస్ కింద వదులుతారు. మళ్ళీ 1 acre మీకు కమర్షియల్గా హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ అపార్ట్మెంట్, ఈ ఏరియాలో అపార్ట్మెంట్ వస్తుంది. అండ్ మీకు ఫ్లోర్ ప్లాన్ చూపిస్తున్నాను ఇప్పుడు. కింద మనకు పార్కింగ్ ఏరియాలో కార్ పార్కింగ్ అనేది ఎలా అలాట్మెంట్ చేస్తారు, ఇది బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా అంతా. ఎవ్రీథింగ్ ఎలక్ట్రికల్ అండ్ డీజీ రూము, లాబీ స్పేసు, పంప్ రూమ్ అండ్ అదర్ సర్వీసెస్. అండ్ చూడండి బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అందించారు. బట్ ఇందులో ఏంటంటే ఇది మన నార్మల్ అపార్ట్మెంట్ లాగా స్పెసిఫిక్గా ఈ ఫ్లాట్కి ఈ కార్ పార్కింగ్ అని స్పెసిఫిక్గా అలాట్ చేయడం లేదండి. ఎందుకంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఏంటంటే ఇది ఒక సూట్ రూమ్స్ అనేది మనకు లైక్ ఓయో రిసార్ట్ హోటల్ టైప్లో మనకి రెంటల్ బేస్ మీద, డైలీ రెంటల్ బేస్ మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఏరియాలో ఎలా అయితే అలాట్ చేస్తున్నారో ఈ బిజినెస్ కేటగిరీ అనేది ఈ అపార్ట్మెంట్కి కూడా అప్లికేబుల్. ఎవరైతే ఛాన్స్ ఇస్తే వాళ్ళకు కూడా అలాగే ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే టూరిస్ట్ వాళ్ళు ఏదైతే వాళ్ళకు రూమ్ అలాట్ చేస్తున్నారో ఆ ప్లేస్లోనే కార్ ఆపాలని ఉండదు కాబట్టి ఆల్ ఇన్ వన్ లాగా కామన్గానే పార్కింగ్ ఏరియా అనేది ఇస్తున్నారు. బట్ స్పెసిఫిక్గా ఎవరైతే అపార్ట్మెంట్ ఇక్కడే స్టే చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళకి సంబంధించిన ఫిక్స్డ్ పార్కింగ్ స్పేస్ అనేది అలాట్ చేస్తారు ఇన్ కేస్ కావాలనుకున్న వాళ్ళకి. అండ్ మీకు ఫ్లోర్ ప్లాన్ చూపిస్తున్నాను చూడండి. మీకు ఏదైతే ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th floor వరకు ఫ్లోర్ ప్లాన్ అనేది ఇలాగే ఉంటుంది. ఏంటంటే మీకు ఏదైతే గ్రీన్ కలర్లో కనబడుతుందో ఇవన్నీ 1 BHK సూట్ రూమ్స్ అండి, 1 BHK సూట్ రూమ్స్. అండ్ ఇక్కడ సైడ్కి ఏదైతే రెడ్ మార్కింగ్ తోటి ఏదైతే ఫ్లాట్స్ కనబడుతున్నాయో ఈ ఫ్లాట్స్ అన్నీ 2 BHK సూట్ రూమ్స్. అండ్ మీకు లెవెల్ 5 అంటే ప్రతి అపార్ట్మెంట్కి YTDA రూల్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి అమ్యూనిటీస్ అనేటివి ఇవ్వడం మ్యాండేటరీ. అందువల్ల వీళ్ళు 5th floor ఈ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. లెవెల్ 5లో మీకు ఏంటంటే 1 BHK సూట్ రూమ్స్ వస్తున్నాయి. బట్ 2 BHK స్పేస్లో వీళ్ళు మల్టీపర్పస్ హాల్ అండ్ జిమ్నాషియం, జిమ్ అండ్ లాంజ్, యోగా సెంటర్, బోర్డ్ గేమ్స్ లైక్ క్యారమ్స్, ఎవ్రీథింగ్ ఏదైతే ఇండోర్ గేమ్స్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఏదైతే మేము ప్రమోట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ కింద సేల్ అవుతున్న ఫ్లాట్స్ అనేటివి ఈ 1 BHK సూట్ రూమ్స్, ఈ 2 BHK సూట్ రూమ్స్ ఏవైతే స్క్వేర్ ఫీట్ వైజ్గా మీ బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోవాల్సినవి. అండ్ మనకి ఫ్లాట్ డైమెన్షన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి స్టూడియో అపార్ట్మెంట్ ఏదైతే ఉందో మనకి ఇలా వస్తుందండి. మనకి ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి హాల్, మనకు బెడ్ అండ్ వాష్రూమ్ ఏదైతే ఉందో మనకు సూట్ సైజు, దాని సైజ్ అనేది మనకి 457 square feet. చూడండి మీకు స్టూడియో అపార్ట్మెంట్ సంబంధించింది. ఇక్కడ మీకు ఫ్లోర్ ప్లాన్కి ఏదైతే రెడ్ మార్కింగ్ ఇచ్చారో అవన్నీ మనకి ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ అనేటివి అక్కడ రాబోతున్నాయని చెప్పి మీకు బాల్కనీ, లివింగ్ కిచెన్ డైమెన్షను, బెడ్రూమ్ డైమెన్షను, మనకు టాయిలెట్ డైమెన్షను అండ్ సేలబుల్ ఏరియా 457 square feet మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ సైజ్ అనేది ఉంటుందండి. అండ్ మీకు నెక్స్ట్ అనేది 2 BHK అపార్ట్మెంట్ యూనిట్ అనేది డైమెన్షన్ ఫ్లోర్ ప్లాన్ అనేది ఇలా ఉంది. అండ్ మీకు చూడండి ఇంతకుముందు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ రెడ్ మార్కింగ్ ఉన్న ఏరియాలోనే ఈ 2 BHK అపార్ట్మెంట్ యూనిట్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో డైమెన్షన్ ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఇన్ కేస్ మీకు బ్రోచర్ ఆన్ టైం రిసీవ్ కాకపోయినా కానీ మీరు అట్లీస్ట్ పాజ్ చేసుకొని క్లియర్గా చూస్తారనే థాట్ తోటే నేను ఈ బ్రోచర్ని కూడా వీడియోలో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే డౌట్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా మీకు ప్రతి టైం, ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వీస్ ఏజెంట్స్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళు బిజీగా ఉన్నా కానీ మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో డిలే అవ్వద్దని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను.
ఇది 797.6 స్క్వేర్ ఫీట్, ఇంకా 798 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇంకా నెక్స్ట్ మనకు వెంచర్ వైజ్గా ఏదైతే ఉందో ఇప్పుడు ఇంతవరకు 2 BHK చూపించాను. అండ్ ఓవరాల్ మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తుంది 3 స్టార్ హోటల్ అండ్ బ్యాక్ సైడ్ సర్వీస్ అపార్ట్మెంట్స్. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి ఎలా ఉందనేది నేను డైరెక్ట్ ఫేస్ క్యామ్ ద్వారా నీకు వీడియో రికార్డ్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఇంతసేపు ఏంటంటే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అండ్ మనకి యాదాద్రి టెంపుల్ నుంచి ఒక 800 మీటర్స్ ఈ అపార్ట్మెంట్స్, ఫ్రంట్ సైడ్ 3 స్టార్ హోటల్ రావడము, టోటల్ 3 ఎకర్స్ బిట్, పైగా 100 ఫీట్ రోడ్ కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. టెంపుల్ దగ్గర మేమైతే ఆప్షన్ ఇస్తున్నారో ప్రజెంట్ దీని స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. అయితే ప్రైస్ విషయంలో ఏదైతే ఉందో 457 స్క్వేర్ ఫీటు కంపెనీ వాళ్ళు కోట్ చేస్తున్న రేటు, అంటే సింగిల్ టైం పేమెంట్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి 3500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ లెక్కన మనకు వీళ్ళు సేల్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే 457 స్క్వేర్ ఫీట్ ఉన్న స్టూడియో అపార్ట్మెంట్ కాస్ట్ అనేది 15,99,500. ఇంకా రౌండ్ ఫిగర్గా వేసుకుంటే 16 లక్షలకి మీకు ఒక స్టూడియో అపార్ట్మెంట్ దొరుకుతుంది, విత్ కార్ పార్కింగ్, సర్వీసు, అమ్యూనిటీస్ అంతా ఇంక్లూడ్ చేసుకొని. GST అనేది అడిషనల్ పడుతుంది. అయితే ఎప్పుడైతే మీరు 2 BHK ఆప్షన్కి వెళ్ళారు, 797 స్క్వేర్ ఫీటు ఇదే 3500 తోటి టాలీ చేస్తే 27,89,500. 27,89,500 అంటే ఇంకా 28 లక్షలు రౌండ్ ఫిగర్గా టాలీ చేసుకుంటే, రిజిస్ట్రేషన్ అదర్ ఛార్జెస్తో కలిపేసుకుంటే. అయితే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేశాం సార్, బట్ మాకేం బెనిఫిట్ దొరుకుతుంది? మామూలుగా యాదగిరిగుట్ట అనేది రిచ్ పర్సన్స్, అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఉండి ఒక రూమ్ పడి ఉంటుంది, మాకు ఎప్పుడైనా కావాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, మాలాంటి మిడిల్ క్లాస్ పర్సన్స్కి మేము ఇక్కడ వచ్చి డబ్బులు పెట్టి కొంటే మాకేం బెనిఫిట్ అవుతుంది సార్? మేము సంవత్సరంలో 1-2 సార్లు వస్తాం, మళ్ళీ మిగతా టైంలో ఆ ఫ్లాట్ మేము ఖాళీగానే ఉంచాల్సి వస్తుంది కదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. దాని విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే ఇందుట్లోనే మెయిన్ అడ్వాంటేజ్, ఇందుట్లో 50% ఫ్లాట్స్ ఎందుకు సేల్ అయినాయో ఈ పాయింట్ బేస్ మీద యాక్చువల్గా సేల్ చేశారు. అయితే 3500 పెట్టి ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో ఫ్లాటు, మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండాలి అనుకుంటే, లేదు మాకు ఎవరు మా ఇంట్లో మేమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండొద్దు, మేము మాత్రం యూజ్ చేసుకుంటామంటే, అది మామూలు అపార్ట్మెంట్ హైదరాబాద్లో వేరే లొకేషన్లో ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అలాగే యూజ్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు రెంటల్ వాల్యూ రావాలి, మీకు ఇక్కడ చూస్తే టెంపుల్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, 100 ఫీట్ల రోడ్ ఉంది, చుట్టుపక్కల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లేదు, రెంటల్ వాల్యూ ఎలా వస్తుంది అని చెప్పి థాట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 2 ఇయర్స్ టైం పడుతుంది. అప్పటికల్లా మనకి యాదగిరి టెంపుల్ దగ్గర మీకు ఎప్పుడైనా సరే టెంపుల్లోకి వచ్చేటప్పుడు ఏదైతే రోడ్ ఉందో అది జస్ట్ 30 ఫీట్ల రోడ్ ఉంది. యాక్చువల్గా దాని ఫీట్ అనేది చాలా పెద్ద స్ప్రెడ్ చేస్తున్నారు, 150 ఫీట్ రోడ్ చేస్తున్నారు. అటువైపు ఇటువైపు ఏదైతే కమర్షియల్గా షాప్స్ ఉన్నాయో అవన్నీ డిస్మాంటిల్ అవుతున్నాయి. అండ్ అక్కడ మన యాదగిరి గుట్ట దగ్గర ఏదైతే పాత బస్ స్టాప్ ఉందో ఆ బస్ స్టాప్ని కూడా మూవ్ చేస్తున్నారు. వాటిని ఏం చేస్తున్నారంటే మన వెంచర్కి పక్కల 500 మీటర్స్ గ్యాప్లో కొత్త బస్ స్టాండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొత్త బస్ స్టాండ్ కన్స్ట్రక్షన్ చేసి దానికి ఆపోజిట్గానే కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసి, ఎవరైతే టెంపుల్ దగ్గర షాపులను కోల్పోతున్నారో ఆ కోల్పోయిన వాళ్ళందరికీ వాళ్ళకి సంబంధించిన షాప్స్ అనేవి ఆ కమర్షియల్ కాంప్లెక్స్లో అలాట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాదాద్రి టెంపుల్ నుంచి ఈ కమర్షియల్ కాంప్లెక్స్కి రావాలన్నా, బస్ స్టాండ్కి రావాలన్నా ఈ వెంచరు ఈ హోటల్ని దాటే వెళ్ళాలి. పైగా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓపెన్ ప్లాట్లు అమ్మే వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లోకి స్టెప్ ఇంకా వేయలేదు. ఒకవేళ వేసినా ఇక్కడ ఉండే ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే కన్స్ట్రక్షన్ అయ్యి రెడీ టు ఆక్యుపై కండిషన్లో ట్రెండింగ్గా ఉంటుంది. అంటే ఎవరైనా కొంచెం మంచిగా సూట్ రూమ్ కానీ డీలక్స్ రూమ్ కానీ మంచి హోటల్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ ఈ ప్రాజెక్టే అవుతుంది వాళ్ళకి. అండ్ సరే సార్, ఇప్పుడు విన్నాము, సరే మాకు ఆ దగ్గర అంత డబ్బు లేదు, 16 లక్షలు లేదు, 20 లక్షలు లేదు, ఇది మా సొంతింటి కల కాదు, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఆలోచిస్తున్నాం, కానీ మాకు ఇది ఒకేసారి డబ్బులు పెట్టడం కష్టమవుతుంది, ఈఎంఐ స్కీమ్ గురించి ఏమైనా ఆలోచిస్తారా? ఈఎంఐ స్కీమ్ కింద ఆప్షన్ ఇచ్చారు, బట్ ఈ 3500లో మీకు ఆ ఈఎంఐ స్కీమ్ ఇవ్వడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ఇన్ కేస్ కొంచెం ప్రైస్ ఎక్కువైనా కావాలి అనుకుంటే 2 ఇయర్స్ వరకు టైం ఉంది ప్రాజెక్ట్ రెడీ టు ఆక్యుపై కానీకి. అలాంటి వాళ్ళకి ఆప్షన్ బి ఉంది. ఆప్షన్ బి ఎలా అవుతుందంటే 5000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఎందుకంటే నేనేదో నోటి మాట కాదండి, ఇక్కడ మీకు కనబడితే ఇక్కడ ఏదైతే ఉందో అదే చదువుతున్నా.
మీకు ఆప్షన్ బి అనేది ఏదైతే కంపెనీ పాలసీ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో దాని బేస్ ప్రకారమే చదువుతున్నా. కంపెనీ ఏదైతే పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ బేస్ మీదే చెప్తున్నా. ఇప్పుడు ఆప్షన్ 2లో 5,000 పర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. బుకింగ్ అమౌంట్ 1 lakh అండ్ విత్ ఇన్ వీక్లో 25% అమౌంట్ కట్టాలి. 25% అమౌంట్ కట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో పర్ మంత్కి 5,000 చొప్పున 2 సంవత్సరాలు మీరు ఈఎంఐ స్కీమ్ కింద నెలకు 5,000 ఈరోజు రేపు 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో ఆలోచించి పెట్టడం అనేది పాసిబుల్ అవుతుంది. ఇన్ కేసు ఈరోజు 3,500 రూపీస్ పెట్టి ఇన్వెస్ట్ నెట్గా చేసిన వాళ్ళకు కూడా రెడీ టు ఆక్యుపై కండిషన్కి వచ్చేసరికి 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ గ్యారంటీగా అవుతుంది. యాక్చువల్గా ఇంక ఎక్కువనే అవుతుంది రెడీ టు ఆక్యుపై కండిషన్కి వచ్చిన తర్వాత కొనడం అనేది. బట్ అష్యూరెన్స్ అనేది 5,000 రూపీస్. మీరు ఈఎంఐ స్కీమ్లో తీసుకోవాల్సి వచ్చినా కానీ 5,000 రూపీసే అవుతుంది. కట్టేసరికి అంతే అమౌంట్ అవుతుంది. 3,500 కట్టే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది అండి, డిఫరెన్స్ అనేది. బట్ 5,000 అంటే ఎవరైతే కొనాలని ఉన్నా కానీ ఈఎంఐ స్కీమ్లో కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ మీకు వాల్యుయేషన్ వస్తుంది అనుకుంటే మీరు 30 months పీరియడ్ ఆఫర్లోకి వెళ్ళొచ్చు. లేకపోతే 3,500 ఆప్షన్ అని చూస్ చేసుకోవచ్చు. బస్ స్టాండ్ చెప్పాను, డెవలప్మెంట్ చెప్పాను, స్టూడియో అపార్ట్మెంట్ బ్రౌచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, డైమెన్షన్ ప్లాన్ అనేది వీడియోలో మెన్షన్ చేశాను, మొత్తం క్లియర్గా మెన్షన్ చేశాను. అమ్యూనిటీస్ విషయంలో జిమ్నాషియం, ఇండోర్ గేమ్స్, యోగా హాల్, బ్యాంకెట్ హాల్ వస్తుంది మీకు. వైటీడీఏలో ఇప్పుడు రెంటల్ స్కీమ్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను కదండి. ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీరు ఒకవేళ యూజ్ చేసుకోకుండా రెంటల్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏదైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళే పర్ స్క్వేర్ ఫీట్కి నెలకి 15 రూపాయలు ఇస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్కి నెలకి 15 రూపాయలు ఇస్తున్నారు. అంటే మీరు ఎలా టాలీ చేయాలంటే స్టూడియో అపార్ట్మెంట్కి ఏమవుతుందంటే 457 కదా, 457 ఇంటూ 15 రూపాయలు ఇస్తే సమ్ అరౌండ్ 7,000 వస్తుంది. అంటే నెలకు 7,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిసార్ట్ కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళే మీకు ఎవ్రీ మంత్ పే చేస్తారు. ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉన్నా సరే. లేదు 797 వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 12 నుంచి 13,000 మధ్యలో రఫ్గా లెక్కేస్తున్నాను. ఇంకా మీరు 797 ఇంటూ 15 రూపాయలు వేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అది ఎవ్రీ మంత్ పే చేస్తున్నట్టు కంపెనీ వాళ్ళు స్కీమ్. అంటే మీరున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, మీరు లేనప్పుడు మీకు వాల్యూ వస్తుంది. ఇలా మీరు బెనిఫిట్ అయితే ఈ స్కీమ్ నచ్చి మీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏ ఆప్షన్లో వెళ్తే బెటర్గా ఉంది, మా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఇన్వెస్ట్ చేసే సజెషన్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా చెప్తారు. ఒకసారి సైట్కి రండి, చూడండి, ఈ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోండి. వైటీడీఏ పర్మిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏవైతే ఉందో ఫ్లోర్ ప్లాన్ కూడా చెక్ చేయండి. మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఏదైతే వీడియోలో చెప్తున్నాను నిజంగా టెంపుల్ ఇక్కడే ఉందా, కమర్షియల్ కాంప్లెక్స్ ఇక్కడే రాబోతుందా, బస్ స్టాండ్ నిజంగా ఇక్కడే వస్తుందా అని చెప్పి ఒకసారి వెరిఫై చేసుకోండి కావాలంటే. ఒకవేళ నేనైతే డీటెయిల్స్ చెప్పానో అవి జెన్యూన్ అనిపిస్తేనే మీరు అమౌంట్ పే చేయడం కానీ ఏదైనా ప్రాజెక్ట్ విషయంలో ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలనుకున్నా కానీ డిసిషన్ మేకింగ్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. నేను ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే డిస్క్రిప్షన్లో రిఫర్ చేయండి. లేని అక్కడ కూడా ఏమైనా ఫర్దర్ కొత్త డౌట్స్ క్రియేట్ అయితే మాత్రం కాల్ చేసి అడగండి, క్లారిఫికేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ. అండ్ లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేటివి నోటిఫికేషన్స్ ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వగానే నోటిఫికేషన్స్ ఆన్ వస్తాయి. వీడియో కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ.